సగం బుర్రగాళ్ళ తెలివితేటలు ఏంటయ్యా అంటే, నియోజకవర్గాల పునర్విభజన ఆగిపోయినట్టే. ఆ బిల్లు తీసుకురావడం ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుపెట్టి బిల్లు తెస్తే ఆ కుట్రల్ని తిప్పికొట్టేసాం. ఇక ఆగిపోయినట్టే అన్నటువంటిది సగం బుర్రగాళ్ళు మాట్లాడేది. కాకపోతే అర్థం కావాల్సింది ఆళ్ళకేంటంటే, యాజ్ ఫర్ కాన్స్టిట్యూషనే 2026 వరకు స్టే ఏది ఎబేయన్స్‌లో పెట్టారు నియోజకవర్గాల పునర్విభజన. 2026 తర్వాత జనాభా లెక్కలతో చేయాలన్నటువంటి కాన్స్టిట్యూషనల్ బైండింగ్ అది. ఖచ్చితంగా ఇప్పుడు జనాభా లెక్కలు 27కి పూర్తవుతాయి. 28లో నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా చేసి తీరాలి. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చేయాల్సొస్తది. జనాభా ప్రాతిపదికన చేస్తే అప్పుడు నష్టం జరుగుతది. మన కోడి బుర్రగాళ్ళందరూ జనాభా ప్రాతిపదిక చేస్తే కరెక్ట్ అంటున్నారు. అప్పుడే పోతామని ఇంతకుముందు గొడవ చేశారు. తమిళనాడులో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చింది అదే. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన కాకుండా 50% పెంచితే అబ్బెబ్బే అదొద్దన్నారు. పోనీ ఏంటయ్యా అంటే జీఎస్డీపీ అంటే. జీఎస్డీపీ ప్రకారం చూస్తే అవతల పక్కన ఉన్న గుజరాత్, మహారాష్ట్ర అయి పెరుగుతాయి. కోడి బుర్రగాళ్ళు అనేది అందుకని అనమాట. సగం బుర్రలతో ఆలోచించేటువంటి. పోనీ అది పక్కన పెట్టినా ఒకవేళ అది ఆగిపోయినా ఆంధ్ర, తెలంగాణలకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన మస్ట్‌గా జరుగుతుంది. ఎందుకంటే విభజన చట్టంలో రాసినటువంటిదే జనాభా లెక్కల తర్వాతనే చేయాలని. 2014లోనే ఆ చట్టం తీసుకొచ్చారు. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కాకపోవడం వల్ల నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. ఇప్పుడు ఖచ్చితంగా జరిగి తీరాలి. రేపు 27, 26 అయిపోయిన తర్వాత ఈ ఏడాది అయిపోయాక 27కి జనాభా లెక్కలు అయిపోయాక ఖచ్చితంగా చేసి తీరాలి. మిగతా దేశం అంతా జరిగినా జరగకపోయినా మన 2 రాష్ట్రాలది జరుగుతుంది. ఈ 2 రాష్ట్రాలది జనాభా లెక్కల ప్రాతిపదికన కనుక చేస్తే అన్యాయం అయిపోతాం. ఇప్పటికైనా కోడి బుర్ర వదిలి క్లారిటీతో ఆలోచించాల్సింది.